పోతురాజు పార్ట్ 2 షార్ట్ మీకు అర్థమవ్వాలి అంటే మీరు ముందుగా పార్ట్ 1 షార్ట్ చూడాలి. అయితే ఆ ఏడుగురిని అప్పటి నుండి ఇప్పటి వరకు పోతురాజు కాపాడుతూ ఉన్నాడు. ఆ ఏడుగురు అమ్మవాళ్ళు ఎవరో కాదు, మనం నిత్యం కొలిచే పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళి, పెద్దమ్మ, ముత్యాలమ్మ. అలా ప్రాంతాల బట్టి వివిధ పేర్లు వచ్చాయి. పోతురాజు నిత్యం తన ఏడుగురి అక్కలను కాపాడుతూ ఉంటాడు. ఆ ఏడుగురి అక్కలే మన గ్రామ దేవతలు. పోతురాజు లేకుండా ఏ జాతర, తిరణాలు, బోనాలు జరగవు. గ్రామదేవత ఉత్సవాల్లో పూనకంతో ఉన్న పోతురాజు తన దంతాలతో మేకపోత్తును కొరికి తలను మొండెం నుండి వేరు చేసి ఎగరవేస్తాడు. దాన్నే గావు పెట్టడం అంటారు. గ్రామదేవత ఊరేగింపులో ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెడతారు. అలా పోతురాజు ఎలాంటి దుష్ట శక్తులు వాళ్ళ అక్కల దగ్గరికి రాకుండా నిత్యం కాపాడుతూ ఉంటాడు. అలాగే మన గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకే అంటారు, పొలిమేరు దాటే ముందు ఒక్కసారి అమ్మవారికి మొక్కి వెళ్ళండి అని. ఈసారి తప్పనిసరిగా అమ్మవారికి చెప్పి వెళ్ళండి.